ఫీల్డ్ అనేది గ్లామర్ రంగం. ఇక్కడ గ్లామర్ ఉన్నంత కాలమే వారి మాట చెల్లుబాటు అవుతుంది. ఏమైనా అదుపు తప్పితే ఇక అంతే సంగతులు. ఇక రవితేజ ఆ మధ్య సిక్స్ ప్యాక్లని సన్నగా కనిపించాలని నానా కసరత్తులు చేశాడు. దాంతో ఆయన పీలగా మొహం పీక్కపోయింది. అంతకు ముందున్న గ్రేస్ గ్లామర్ ఆయన మొహంలో కనిపించలేదు. దాంతో ఆయనతో సినిమా తీయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దిల్ రాజు వంటి నిర్మాత కూడా మళ్లీ పూర్వపు లుక్ లోకి వస్తేనే ఛాన్స్ అన్నాడు. దాంతో రవితేజ కష్టపడి మరలా పూర్వకాలంలో లాగా కనిపిస్తున్నాడు. దాంతో ఆయన హీరోగా దిల్ రాజు రాజా ది గ్రేట్ విక్రమ్ సిరి అనే కొత్త దర్శకుడిని టచ్ చేసి చూడులో బిజీ అయ్యాడు. దాదాపు ఈ ఎఫెక్ట్ రవితేజ మీద 2 ఏళ్లు పడింది. ఇక ఎన్టీఆర్, నారా రోహితులు కూడా తమ బరువు తగ్గించుకున్నారు. మరి హీరోల పరిస్థితి ఇలా ఉంటే ఇక హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకసారి చూసిన అందాలను, గ్లామర్ ఒలకబోతును మరోసారి చూడ్డానికి ప్రేక్షకులే కాదు, దర్శక నిర్మాతలు, హీరోలు కూడా సిద్ధంగా లేరు. దాంతో రోజుకో ఉత్తరాది, కన్నడ, మలయాళ భామలు ఎంట్రీ ఇస్తున్నారు. ఇక శృతి హాసన్ విషయానికి వస్తే ఈమె సినీ ఇండస్ట్రీకి కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్ లో కూడా అందాలు ఆరబోసి నానా హాట్ సీన్స్ లో నటించిన ఒక్క చిత్రం కూడా హిట్ కాలేదు. దాంతో ఆమె అన్ని ఇండస్ట్రీలలో ఐరన్ లెగ్ ముద్ర వేసుకుంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ ఈమెకు విజయం ఇచ్చింది. ఆటోమేటిక్ గా అన్ని భాషల్లో పర్వాలేదనిపించింది. అదే సమయంలో ఆమె మహేష్ నుంచి జూనియర్ వరకు అందరు స్టార్స్ తో నటించింది. ఇక ఆటోమేటిక్ గా బన్నీతో రేసుగుర్రం, మహీతో శ్రీమంతుడు వంటి పలు సూపర్ హిట్స్ వచ్చాయి. దాంతో పవన్ కళ్యాణ్ రెండోసారి ఆమెకు కాటమరాయుడులో అవకాశం ఇచ్చాడు. కానీ ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఇక ఇందులో శృతి హాసన్ చండాలంగా కనిపించింది. ఆమె మొహంలో, శరీరాకృతిలో భారీగా తేడాలు వచ్చాయి. ఈ చిత్రం ఫ్లాప్ కావడానికి శృతి కూడా కారణమే అనే విమర్శలు చెలరేగాయి. అదే సమయంలో ఆమె అన్ని చిత్రాలలో హిట్స్ లేక మూలన పడింది. సుందర్ సి దర్శకత్వంలో 400 కోట్లతో రూపొందే సంఘమిత్రలో ఆమెకు అవకాశం వరించింది. ఈ చిత్రం కోసం ఆమె కత్తి యుద్ధాలు, కర్రసాములు కూడా విదేశాలలో ట్రైనింగ్ తీసుకుంది. ఈ చిత్రంలో ఆర్య, జయం రవి హీరోలైనా కూడా మెయిన్ పాత్ర మాత్రం శృతి హాసన్దే. ఆమె ఈ చిత్రం ఫస్ట్ లుక్ సందర్భంగా ఖేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అన్నీ తానై సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారింది. ఎంతలో ఏమొచ్చిందో ఏమో ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. ఈ చిత్ర దర్శక నిర్మాతల వద్ద పూర్తి స్థాయి కథ గాని, స్క్రిప్ట్ గానీ లేవని, ఈ చిత్రం కోసం తాను టైంను వృధా చేసుకోవాలని తెలిపింది. ఒకప్పటి విజయశాంతిలా నేటి అనుష్క, నయనతారగా మారాల్సిన ఆమె ఆ చిత్రానికి నో చెప్పింది. ఇక కోలీవుడ్ మీడియా ప్రకారం ప్లానింగ్ లేనిది సంఘమిత్ర దర్శక నిర్మాతలకు కాదని, శృతి హాసన్ కే సరైన ప్లానింగ్ లేదని అంటున్నారు. ఇక ఆమెకు ప్రస్తుతం ఏ చిత్రంలో కూడా అవకాశం లేదు. తనతో నటించిన మహేష్ తో పాటు ప్రభాస్ కూడా బాలీవుడ్ హీరోయిన్ల వైపు ఆశగా చూస్తున్నారు. పవన్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు కొత్త అందాలను వెతుక్కుంటున్నారు. దీంతో ఆమెకు ఛాన్స్ రావడమే కష్టమైపోయింది. ఏ హీరో కూడా ఆమె వైపు మొగ్గు చూపడం లేదు. కాగా ఆమెకు ఇటీవల వ్యక్తిగత విషయాలలో కూడా పలు ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ బాధలో ఆమె గ్లామర్ ని, ఫిజిక్ ను నిర్లక్ష్యం చేస్తోందని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హిట్ కాగానే ఏకంగా తన పారితోషికాన్ని 5 రెట్లు పెంచిన యమడు అవకాశాలు ఉన్నప్పుడు, డిమాండ్ ఉన్నప్పుడు ఎంతలా డిమాండ్ చేస్తుందో, అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో యంగ్ హీరోల సరసనైన అవకాశాలు రావాలంటే భారీగా పారితోషికం తగ్గించుకోవాల్సిందే అంటున్నారు. కానీ శృతి హాసన్ మాత్రం నేను పారితోషికం తగ్గిస్తే అందరికీ చులకనవుతాను, ఇష్టం వచ్చిన వారే పిలిచే అవకాశం ఇస్తారని కొండ మీద కూర్చుంది. దీంతో కనుచూపు మేరలో ఆమెకు స్టార్స్ చిత్రాలలో అవకాశాలు లభించలేదంటున్నారు. ఇంతకీ ఆమె ఎంతో ప్రేమించిన ఇటలీకి చెందిన మైఖేల్ ఆమెను వదిలేశాడని, తరచూ ఆయన కోసం లండన్ కి వెళ్తుండే ఆమె ప్రస్తుతం ఇంట్లోనే ఒంటరిగా ఉంటోందని, ఆమె తీవ్ర డిప్రెషన్ లో ఉండి అసలు తన కెరియర్ గురించి ఆలోచించడం లేదు అనే వార్తలు కోలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.